బావా ఆగండి. ఏ తేజ? మీతో నేను కూడా వస్తాను. ఎక్కడికొత్తావు? బంగారం రేట్ దిగిందంట, బంగారం కొనుక్కోవచ్చు, సరేనా? బంగారం రేటు తగ్గిందా? పెరగడమేమో వేలల్లో పెరుగుద్ది, తగ్గడమేమో వందల్లో తగ్గుద్ది. దీని నుంచి ఎలాగైనా సరే మనం తప్పించుకోవాలి. సరే అయితే నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పావనుకో నాతో పాటు తీసుకెళ్తాను, చెప్పలేదనుకో లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ క్వశ్చనా? మీ క్వశ్చన్కి ఏమో నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. క్వశ్చన్ వంక ఎట్టుకుని నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు. కంగారు పడుకో, నీ గురించి ఇవాళ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. నిజంగానే ఈజీ క్వశ్చన్ అడుగుతారు కదా, సరే అయితే అడగను. మా తమ్ముడు సగం భోజనం చేశాడు, అందులోనే ఒక మనిషి పేరు ఉంది, చెప్పు చూద్దాం. తమ్ముడు సగం భోజనం చేశాడా? అందులో ఏం పేరుంది? ఈజీగా అడుగుతా అన్నారు, నాకేమో ఆన్సర్ తెలియట్లేదు. సరే అయితే ఆన్సర్ చెప్పేస్తున్నాను. సగం అంటే అర, భోజనం అంటే విందు, అరవిందు, అంతే. ఎప్పుడు ఇలా క్వశ్చన్లు అడిగి తప్పించుకుంటున్నారు కదా, ఈసారి నుంచి నేను వస్తాను క్వశ్చన్ తోటి. ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను.